ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి, పెద్ద ప్రశ్న. అయితే ఈ ప్రశ్న ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్స్ వచ్చాయనేసరికి ఎక్కువ మార్కులు రావాలి. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ మార్కులు రావాలి అంటే ఎన్ని మార్కులు, స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన గోల్ క్లారిటీ ఉండాలి. ఎన్ని మార్క్స్ రావాలి, మనకున్న సబ్జెక్ట్స్ అన్ని ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు రావాలో ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. మొదటి విషయం, ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ రావాలి అన్న క్లారిటీ వచ్చిందో మనకున్న లెసన్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, నాకున్నటువంటి గ్రిప్ ఎంత, నేను చేయాల్సిందేంటి, దీని మీద మనం ఫోకస్ చేసుకోవాలి. ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, సార్ నేనైతే చదువుతున్నానండి, అంతా అర్థమైపోతుంది, చాలా బాగుంది, కానీ గుర్తు రావడం లేదు అంటే మార్క్స్ ఎందుకు పోతున్నాయంటే నేను చదివింది గుర్తుండడం లేదు అన్నది క్వశ్చన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు చదివే విధానం ఏంటో తెలుసుకోవాలి. మార్క్స్ ఎక్కువ రావాలంటే చదవడమే కాదు, చదివే విధానం తెలుసుకుని దానికి తగ్గట్టుగా చదవాలి. ఉదాహరణకి ఏంటండి, మనం చదవడం మొదలు పెట్టేస్తాం, గంటల తరబడి చదివేస్తాం, చదివిన తర్వాత వచ్చేసింది మళ్ళీ ఇంకొకసారి చూడాలంటే మళ్ళీ రివిజన్ చేయాలి కదా అని చూసి రివిజన్ కూడా మళ్ళీ తీసి చదవడం మొదలు పెట్టేస్తాం. ఆ రివిజన్ కూడా అయిపోయింది, ఇంకోసారి రివిజన్ చేయాలంటే మళ్ళీ తీసి చదువుతాం. ఆ తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏం గుర్తు రావట్లేదు, స్టార్టింగ్ ప్రాబ్లం, అర్థం అవట్లేదు, ఎంత కష్టపడి చదివినా కానీ చివరికి మార్క్స్ మాత్రం రావటం లేదు. ప్రాబ్లం ఏంటి, చదవలేదా, చదివారు, రివిజన్ చేయలేదా, రివిజన్ కూడా చేశాం, మరి ఎందుకు రావడం లేదు, ఎందుకు గుర్తు రావడం లేదు అంటే ఒక బేసిక్ ఒక టిప్ మిస్ అవుతున్నాం, ఒక బేసిక్ సైంటిఫికల్ ఒక విషయం మిస్ అయిపోతున్నాం. అదేంటంటే చూడండి, చదివే విధానం ఏంటి. చదివే విధానంలో బేసిక్గా 2 విషయాలు చెప్తాను. మొదటిది, చదవడానికి అసలు క్లాస్ రూమ్లో ఎలా నేర్చుకుంటాం, ఏదైనా ఒక విషయాన్ని ఎలా నేర్చుకుంటాం అంటే ముందు తెలియాలి. క్లాస్ రూమ్లో ఉన్నాం, రేపు మనం ఈ లెసన్ చెప్పబోతున్నారు అన్న విషయం కనుక మనకు తెలిస్తే, రేపు ఈ విషయం మనకు చెప్పబోతున్నారు అనే విషయం మనకు తెలిస్తే ముందుగానే లెసన్ని ప్రివ్యూ చేయాలి. ప్రివ్యూ అంటే అక్కడ చూడక ముందే మనం చూడగలగాలి, మనకు వెనక ముందే ఇక్కడ మనం స్టడీ చేయగలగాలి. ఎప్పుడైతే రేపు ఫలానా లెసన్ మనకు చెప్పబోతున్నారు అనే విషయం ఒక్కసారి తెరిచి దాంట్లో నుంచి కొన్ని విషయాలు మనం చూడటం మొదలు పెడితే రెండో రోజు వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటే ఏమవుతుందంటే అప్పుడు టీచర్ చెప్తున్న విషయాలు, విన్న విషయాలు, తెలిసిన విషయాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. తెలిసిన విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలియని విషయాల మీద మనకి బోర్ అంటే అర్థం అవ్వట్లేదు అన్న ఫీలింగ్ రావచ్చు. తెలిసిన విషయాలు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అంటే రెండోది వ్యూ, ముందు ప్రివ్యూ చేసాము, రెండోది వ్యూ చేసాము. వ్యూ అంటే డైరెక్ట్గా క్లాస్ వింటున్నాము, ఆ తర్వాత రివ్యూ కూడా చేస్తాం, వచ్చిన తర్వాత రివ్యూ చేస్తాం. అప్పుడు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటుంది, అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సరే, అయిపోయింది, క్లాస్ రూమ్స్ అయిపోయి, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏం చేయాలనుకుంటే మీరు చదివేటప్పుడు బట్టి కొట్టడము, మగప్ చేయటం అనేది కాన్సెప్ట్ వదిలేయండి. మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అసలు ఇదేంటి, ఫార్ములా ఏంటి, లేక ఈ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటి, ఆ సబ్జెక్ట్కి సంబంధించి మీరు ఏం చదువుతున్నారో ఆ పారాగ్రాఫ్ని, ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో మీకు దానికి క్లారిటీ వచ్చిందో గుర్తు రావట్లేదన్న విషయం ఉండదు. ఎప్పుడైతే క్వశ్చన్ వింటారో దానికి సంబంధించిన క్లారిటీ మీ ఫైల్ ఓపెన్ అయిపోతుంది. అయితే ఇక్కడ చదివే విధానం ఏంటంటే ఎప్పుడైతే ఒక విషయాన్ని మీరు చదివారో, చదివిన తర్వాత మీకు అర్థమైపోయింది అనుకుంటామో, అర్థం అవటం కాదు, ఎగ్జామ్ హాల్లో రీకాల్ చేయగలగాలి, ఎగ్జామ్ హాల్లో గుర్తు రావాలి, ఇంపార్టెంట్. దానికోసం ఏంటి, రివిజన్ అంటే మళ్ళీ చూసుకోవడం కాదు. రివిజన్ ఎలా చేయాలంటే చదువుకున్న ఆ లెసన్ని, చదువుకున్న ఆ క్వశ్చన్ని కళ్ళు మూసుకొని మనము సమాధానం చెప్పుకోగలగాలి. సమాధానం చెప్పేటప్పుడు ఎక్కడెక్కడైతే మీరు ఆగిపోతున్నారో అక్కడక్కడ మళ్ళీ మీరు తెరిచి చూసుకోవాలి. ఎస్, ఇక్కడ నేను ఆగిపోయాను, ఎస్, ఇక్కడ నేను ఆగిపోయాను, ఇక్కడ కూడా ఆగిపోయాను అనే విషయం మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ చదవగలగాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే రీకాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆన్సర్ మొత్తం రాయలేరేమో, అంత టైం మనం ఉండదేమో. ఆన్సర్ రాయకుండా మనం ఊహించుకుంటూ వెళ్ళినా కానీ సమాధానము ఎక్కడ ఆగిపోతున్నామో కూడా తెలుస్తుంది. ఇదొక విధానం. ఇంకో విషయం ఏంటిది, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అన్నప్పుడు దాంట్లో మెయిన్ పాయింట్స్ మనం గుర్తు చేసుకోవడానికి ఒక గంట ఆన్సర్ చేయాల్సింది మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్తే ఒక 5 minutesలో కూడా ఆన్సర్ మనం చేసేయచ్చు. రఫ్గా ప్రిపరేషన్ కూడా అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ విధంగా రీకాలింగ్ మీద మనం ఫోకస్ చేస్తామో ఎగ్జామ్ హాల్లో కూడా ఈజీగా విషయం గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్కి సమాధానము ఒక 2 పేజీలు ఉన్నా కానీ దాంట్లో ముఖ్యమైన పదాలు 4, 5, 10 పదాలు ఉంటాయి. ఆ పదాలు మనకు గుర్తుండాలి. ఆ పదాలు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఖచ్చితంగా ఆన్సర్ మనం చేయగలుగుతాము. సో ఇక్కడ బేసిక్ టిప్ ఏంటంటే చదవడం కాదు, చదివింది అర్థమైందా లేదా, అర్థం చేసుకుని రీకాల్ చేసామా లేదా, మళ్ళీ గుర్తు చేసుకునే ప్రయత్నం చేసామా లేదా, ఆ తర్వాత ఎక్కడెక్కడ మనం ఆగిపోతాం ఐడెంటిఫై చేసి దాన్ని ఎప్పుడైతే మీరు చేస్తారో
ఎగ్జామ్ హాల్లో ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది, చదివిన దానికి ఫలితం అనేది ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేయండి. ఎగ్జామ్స్లో మార్క్స్ ఎక్కువ రావాలి, చాలా మంచిది. ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ రావాలో క్లారిటీ మీరు పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా ఉన్న సిలబస్ని ప్లాన్ చేయండి. ఉన్న సమయాన్ని గతం అయిపోయింది, ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రాత్రి 8 గంటలు పడుకున్న రోజులు అయిపోయాయి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి 6 గంటలు నిద్ర సరిపోతుంది. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా 6 గంటలు ఏంటి, నైట్ మొత్తం చదువుకుంటాను, ఉదయం పడుకుంటాను, అలా వద్దు. ఎర్లీ మార్నింగ్ చాలా బాగా చదువుకోవచ్చు. సో ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోండి. చదవాలనే కూర్చుంటాం, మార్క్స్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే డిస్ట్రాక్ట్ అయి ఉంటాము. డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోండి. డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎప్పుడైతే ఫోకస్ చేయడం మొదలు పెడతారో ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ ఫ్యూచర్ బాగుండాలని, మీ కెరీర్ చాలా బాగుండాలని, మీ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో విన్న తర్వాత అసలు మీరు వచ్చిన ఆలోచన మార్పు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో, మీలో వచ్చిన ఆలోచనలో లాభం ఏంటో ఖచ్చితంగా కామెంట్లో టైప్ చేయండి. మీ కామెంట్ నేను చదువుతాను, కామెంట్ చేయండి. మీకు వీడియో చూశారు, మీలో మార్పు వచ్చేసింది, ఆ మార్పు వచ్చింది కదా, కామెంట్ ఎందుకు చేయాలనుకోబాకండి. మీరు చేసే కామెంట్ని కూడా నా వ్యూవర్స్ చూస్తారు. అంటే ఈ వీడియో చూసేవాళ్ళు నా వీడియోనే చూడరు, మీరు చేసే కామెంట్ కూడా చదువుతారు. మీరు చేసే కామెంట్ కూడా ఒక పెద్ద మోటివేషన్ లాగా, ఒక పెద్ద లెసన్ లాగా, ఒక మంచి టిప్ లాగా యూజ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ చేయండి. అంతేకాదు మనలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ చిన్న విషయాలు తెలియపడం వల్లనే పెద్దగా లైఫ్ లాస్ అయిపోతున్నారు, ఎగ్జామ్స్లో రిజల్ట్స్ తక్కువగా వస్తున్నాయి. అలాంటి ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్కి చేసే పెద్ద హెల్ప్ అనుకోండి. వారికి కూడా ఈ టిప్స్ చాలా ఉపయోగపడతాయి. ఆలోచన మారిపోతాయి, ప్రయత్నాలు మారిపోతాయి, రిజల్ట్స్ కూడా మారిపోతాయి. సో టైం చాలా ఉంది అనుకోండి, ఉన్న టైంని ఎలా ఉపయోగించుకోవాలో ప్లాన్ చేయండి. తక్కువ ఉందని చెప్పి వరీలోకి వెళ్ళవాకండి. ఒకవేళ భయం వస్తే భయాన్ని బ్లెస్సింగ్గా, భయాన్ని ఇంధనంగా మార్చుకొని ప్లాన్ చేయండి. ఆల్ ద బెస్ట్.